మార్కెట్ చైర్మన్ సత్యన్న గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం పొలంనేరు చైర్మన్ ఆర్ శ్రీధర్ నాయుడు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం గంటావూరు కమిటీ సభ్యుడు మహేష్ అన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రవీంద్రారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సింది. భూపతి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గండావూరు చైర్మన్ గారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ గారి దంపతులకు సాదరంగా నమస్కారం తెలియజేస్తున్నాము. అలానే తిరుపతి గంగమ్మ దేవస్థానం పొలంనేరు చైర్మన్ గారు శ్రీ శ్రీధర్ నాయుడు గారికి సాదరంగా నమస్కారం తెలియజేస్తున్నాము. అలానే వేదికను అలంకరించినటువంటి వడ్డిపల్లి చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యన్న గారికి సాదరంగా నమస్కారం తెలియజేస్తున్నాము. అలానే వేదికను అలంకరించినటువంటి మాన్య మహోదయులు అందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ నేరుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఈరోజు మనం ఈ కార్యక్రమం మన శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ గంటావూరు చైర్మన్ అయినటువంటి మురుగన్ అన్న గారికి సేవారత్న అవార్డుతో పాటు గౌరవ డాక్టరేట్ అన్నగారికి వచ్చినందుకు మనం అభిమానులుగా అన్నగారికి అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చినటువంటి ఈ అభినందన సభకు వచ్చినటువంటి ప్రేక్షకులు అయినటువంటి మీరు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ సాధారణంగా నమస్సుమాంజలు తెలియజేయడం జరుగుతుంది. అలానే పాత్రికేయ మిత్రులు, యూట్యూబ్ మీడియా సభ్యులు, అటు పొలంనేరు కర్ణాటక సంబంధించిన వారందరికీ సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము. ఇంతటితో మన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. క్లుప్తంగా మన మురుగన్ అన్న గారి గురించి ఒక 4 మాటలు. కృష్ణగిరి జిల్లా బర్గూరులో అన్నగారు పుట్టి పెరిగి చదివి అక్కడే కొంతకాలం ఉండి పొలంనేరుకు రావడం జరిగింది. పొలంనేరులో ఒక 25 సంవత్సరాలుగా ఉండి అన్నగారు ఒక 2017 ఆ ప్రాంతంలో అన్నగారు వ్యాపార సంస్థల్లోకి వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా పెరిగి అన్నగారు 2025వ సంవత్సరం మన గంటావూరు బీసీ కాలనీ తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతూ ప్రతి కార్యక్రమాలు, ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నగారు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ సేవా కార్యక్రమాలకు గాను అన్నగారికి సేవారత్న అవార్డుతో అన్నగారిని గౌరవించడం జరిగింది. అలానే అన్నగారు యొక్క సేవకు గాను చేసిన సేవలకు గాను అన్నగారికి డాక్టరేట్ కూడా లభించింది. అన్నగారిలా ఎన్నో డాక్టరేట్లు, ఎన్నో గౌరవాలు స్వీకరించాల్సింది కోరుకుంటూ ఆ తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అన్నగారి మీద ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తరువాత శ్రీధరన్న గారు మాట్లాడతారు. ఇక్కడ విచ్చేసిన మా గంటావూరు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను కొత్త పరిచయం అవసరం లేదు, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినోడే. కానీ మా తమ్మునికి ఈరోజు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతని సేవాభావంతో మన గంగమ్మ గుడిని ఈ పొలంనేరులో అత్యంత వైభవంగా గంటావూరులో వచ్చేసి బీసీ కాలనీలో ఇంత బాగా అలంకరించాడు. ఆయమ్మకే వన్నె తెచ్చాడు. ఎందుకంటే ఆయమ్మ ఆశీస్సులు వాళ్ళ భార్య భర్తలకు ఎప్పుడు ఉంటుందనేసి ఆ భగవంతుడు సాక్షిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చేసి చేసే సేవా కార్యక్రమం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదన్నా కావచ్చు,
మురుగన్ నా తమ్ముడు. అతనికి సగం రాత్రిలో ఏం సహాయమైనా కూడా నేను ప్రభుత్వం తరఫున కావచ్చు, నా తరఫున కావచ్చు, సగం రాత్రి అయినా కూడా నేను ఎల్లవెలా వచ్చేసి ఆయన తోడుంటాననేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మురుగన్ వచ్చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ బీసీ కాలనీకే వన్నీ తెచ్చినాడు. ఎందుకంటే అంత బాగా చేశాడు కాబట్టి ఇతనికి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి, అలాగే మన పొలంనేరు గంగమ్మ కూడా ఆశీస్సులు కూడా ఉండాలనేసి ఎప్పుడు ఆ భగవంతుడిని పూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్దలందరూ ఇచ్చేసినారు. మీడియా ముఖ్యంగా తెలుపుతున్నాను, ఎన్ని అడ్డంకులు కలిగినా ఏమి ఉన్నా తన కార్యక్రమాన్ని నడుపుకుంటూ పోయిన వ్యక్తి మురుగన్. ఎందుకంటే నాకు కూడా అండదండగా ఉన్నాడు పాపం. అట్లాంటప్పుడు నేను నా సోదరునికి ఏమి సహాయం కావాలన్నా కూడా, నా తమ్మునికి ఏమి సహాయం కావాలన్నా కూడా సగం రాత్రుల్లో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను చూసుకుంటాననేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా మురుగన్కి మరొకసారి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా ఉండబోతుంది అనేసి కోరుకుంటున్నాను. నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నది, దానివల్ల నేను సన్మానం చేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ కోపడకండి. సేవారత్నందారు మురుగన్ గారు, సేవతో వెలిగే దీపం. భక్తి బాటలో నడిచిన జీవితానికి గౌరవ డాక్టరే ఘనత. సేవే శ్వాసగదా దయే ధ్యేయంగా నమస్కారం. అందరూ పోలీసు కదా అంటే గంగమ్మ దగ్గర ప్రసాదము మేము వచ్చి తినుకొని వచ్చినాం. ఏమి ఈరోజు పొలంనేరులో తిరుపతి గంగమ్మ దేవస్థానం వద్ద ఒక అభినందన కార్యక్రమం ఉన్నది. ఆ అభినందన కార్యక్రమానికి మన డాక్టర్ ఆర్ మురుగన్ గారు అందరూ కాలోని గుర్తు కనుక కొంచెము తెలుగు తక్కువైతుంటుంది. మాది కర్ణాటక ములబాల్ తాలూకు. అందరూ వచ్చి ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు సంతోషము. ఏమి ఈరోజు మురుగన్న గురించి చెప్తా ఉంటే ఇంటాను. ఆయన చేస్తా ఉండేట సేవలు, సమాజ సేవలు చేస్తానట చూస్తా ఉంటే ఎప్పుడో ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అదే పేదవాళ్ళ ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు ఉంటుంది. ఈ పది చెప్పాకే ఇష్టపడ్డాను. ఎట్లా అంటే పేదవాళ్ళకి ఒక పెళ్లి కానీ, హాస్పిటల్ కానీ, చిన్న చదువే కానీ మనకి ఇంకా అయినంత సాయం చేస్తే వాళ్ళు చిన్నవాళ్ళు చదువు ఎక్కువగా పెద్దవాళ్ళు అయినంత సాయం ఇంకా నేను చదివితే ఇప్పుడు బాగున్నానని చెప్పి అదే రీతి చేస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారు. హోంశక్తి బస్సులు పంపించేది కానీ, అన్నదానం కానీ మంచి మంచి పనులు చేస్తున్నారు. అందరూ చేయలేదు, అందరూ చేయరు. ఎంత దుడ్లున్నా కూడా సమాజ చేయరు. అంత ఇష్టపడే పనులు పొలంనేరు తాలూకులో నేనున్నాను. పేదవాళ్ళకి, దేవస్థానాలకి యావదే కానీ నానింగా సాయం చేస్తానని చెప్పి ఈరోజు పొలంనేరులో కాలనీ కాదు పల్లెలు కూడా పోయి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మాకే ఇంత ఒక సమాజ సేవ చూస్తే మాకు చాలా ఇష్టం.
ఎలా అంటే ఒక పేదవాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏం కావాలని మీకు ఒక హోంశక్తి బస్సులు పోవాలంటే తక్కువ కాదు. ఏం చెప్పం, మీరందరూ బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా, ఆ దేవుని దగ్గర దర్శనం చేసుకుని రావాలని చెప్పి హోంశక్తి బస్సులు పంపిస్తారు. దేవస్థానాలు కానీ యావదే ఒక కార్యక్రమం చేస్తారు. అదే రాత్రి రైతుల ప్రయాణం ప్రాబ్లమైనా మీ హెల్ప్ ఉండాలా. ఎలాంటే రైతులుగానే మనం అంటూ ఉండేది, ఆ రైతులు కూడా మనం దగ్గర పెట్టుకోవాలా. అదే రైతే మనకి ఈ పొద్దు కూడా మంచి సేవ చేస్తున్నారు. మీరు ఇట్లా సేవ చేస్తానికి మంచి అవార్డు వచ్చింది. ఆ అవార్డు మన పల్మేరు రవీంద్రారెడ్డి వాళ్ళు కూడా దానికి ఇది వచ్చినారు. మొత్తం అనక ఇదే దీనికి మీరెప్పుడు ఈ సేవ చేస్తా అంటే ఆ దేవుని ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలా. మీరు మీ కుటుంబం అందరూ బాగుండి మీకు ఆ దేవుని ఆశీర్వాదంతో మన జనాల ఆశీర్వాదంతో మంచి మంచి పనులు చేసుకోమంటే ఎవరు ఏమైనా కలదో మనకే శక్తి అంటే మన జనాలు మన జనాలే మన శక్తి. నీ తప్ప ఎంత జనం ఉన్నారంటే ఇంకా జనాల్లో నీ వెనుకల ఇంకా జనం నిలిచి నువ్వు సేవ కోసం నీ వెనుకంటేనే ఉంటారో. ఆ ఒక కార్యక్రమాలు చేయడానికి మీకు ఎప్పుడూ ఆశీర్వాదం దేవుని ఉంటుందని చెప్పేసి ఈ మన స్టేజ్ మీద పల్మేరు రవీంద్రారెడ్డి వాళ్ళు, నవీన్ వాళ్ళు, రాజన్న వాళ్ళు, ఇంకా అనేక వేదికలు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కరిస్తా. మమ్మల్ని పిలిచి మనం మాట్లాడే అవకాశం వచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తా. జై హింద్. మేము ఎవరో కొంచెం అర్జెంట్ ఉంది, అందరూ కొంచెం సన్మానం చేసి మేము బయలుదేరాలి. వానికి రూపం సమాజహితమే లక్ష్యంగా మాకు మార్గం చూపే దీపం. పేరు కోసం కాదు చేసిన సేవా, ప్రేమతో పుట్టిన త్యాగమే. పదవి కోసం కాదు నడిచిన బాట, ధర్మంతో నిండిన మార్గమే. అడిగితే కాదు అడగక ముందే చేయి చాచే గొప్ప మనసు, కష్టాల చీకటిలో వెలుగై నిలిచి ఆశలు నింపే హృదయపు వెలుగు, పేదల కన్నీరు సేవే మలిచిన జీవితం నిలిచింది చరిత్రగా. సేవారత్నంగా సేవతో వెలిగే భక్తి బాటలో నడిచిన జీవితానికి గౌరవ డాక్టరే ఘనత. గంటావూర్ ప్రజలకు సేవారత్న అవార్డు పొందినటువంటి మన మురుగన్ గారికి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల తరఫున మా హెచ్ఎం గారు పంపించారు. సార్ ఉన్నతో ఒకసారి మాట్లాడి కలిసి రండి అని. నేను ఇదే దారిన రోజు వెళ్తూ వస్తూ ఉంటాను. ఇక్కడ కార్యక్రమాలు చూసి చాలా సంతోషం కలుగుతుంటుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఈ గంగమ్మ గుడిలో జరుగుతుంటుంది. అల్లా కృప, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మురుగన్ గారికి ఇంకా అనేక అవార్డులు రావాలని. ఇది కేవలం ప్రచారం కోసం మాత్రమే కాదు, సేవ ఎప్పుడు ప్రతిఫలం ఆశించదు. మురుగన్ గారు అన్ని విధాలుగా తన కమిట్మెంట్తో, తన డెడికేషన్తో అన్ని విధాలుగా ఈ గంటావూరు అభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవలు అమూల్యం. ఆ విధంగా మురుగన్ గారికి ఈరోజు పాఠశాల తరఫున, గంటావూరు ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ గంటావూరు బీసీ కాలనీకి విచ్చేసినటువంటి ప్రజలకు మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఉన్న ప్రజలకు, పెద్దలకు, ముల్బాగల నుండి విచ్చేసినటువంటి ఒడ్డిపల్లి సత్యన్న గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గంటావూరు బీసీ కాలనీలో
గంగమ్మ గుడిని ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆ యొక్క గుడిని నిర్మించినటువంటి మురుగాకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి వారము ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేపిస్తూ అన్నదానాల్లో నిలవకుండా పౌర్ణమి అమావాస్యలకు ఇక్కడ అన్నదానాలు జరిపిస్తూ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొకటి ఓం శక్తి మాలలకు వేసినటువంటి పేదలని ఆ యొక్క గుడికి పంపించి సుమారు కొన్ని బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ దర్శనాలు కల్పించడం జరిగింది. ఈ యొక్క చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెంచుకుని అతనికి డాక్టరేట్ సేవారత్న ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను. అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కటే నేను అందరికీ చెప్పదలుచుకునేది ఒకటే, మంచి చేసినప్పుడు 70 మంది పూలు చల్లుతారు, 30 మంది రాళ్ళేస్తారు. మనం రాళ్ళేసే వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, మనము పూలు వేసే వాళ్ళ గురించి మాత్రమే పట్టించుకోవాలి. నేను ఇది ఏదో పైకి మాట్లాడడం లేదు, నా మనసులో నేను మాట చెప్తున్నాను. ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా కష్టంతో కూడినటువంటి విషయం. అతనికి ఎన్ని సమస్యలు ఉంటాయనేది మనకు తెలియదు, కానీ అతను చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. నేను అందరిలాగా ఇక్కడి నుండి మాట్లాడను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అతనికి ఈ సేవారత్న ఇవ్వడం చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అతనికి అతని కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి, ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడా నా తమ్ముడిలాగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటి నుండి అదేవిధంగా జీవితాంతం మా ప్రయాణం అట్లే ఉంటుంది. ఎంతోమంది అనుకోవచ్చు, ఏరా ఈరోజు ఆయన పోలేదు ఈయన పోలేదు, అవన్నీ నాకు అవసరం లేదు. నేను వస్తాను, ఆ ఆపద అన్నప్పుడు 100% నేను ముందరున్నా అని చెప్పేసి, అందరిలాగా కాదు, మీకే తెలుసు, మేము ప్రతి ఒక్క విషయంలో అతనికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, గంటావూరు గ్రామస్తులు, మహేష్, గోవింద్, కమిటీ సభ్యులు ఉన్నారు, పాపన్న, ఇంకా చాలా మంది ఉన్నారు, మార్కొండ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ అమ్మ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి, అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు ఇచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. టూర్ వెళ్ళడం వల్ల గొంతు కొద్దిగా ప్రాబ్లం ఉంది. అలాగే మురుగన్న గారు ఒక చిన్న ఆహ్వానం పంపి నన్ను సభకు ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా మురుగన్న గారికి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక అభినందనలు. మురుగన్న గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను, ఎందుకంటే పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నారు. మాది చిన్నూరు గ్రామం అండి. గత 2 నెలలకు ముందు మురుగన్న గారు ఎవరో నాకు తెలియదు, నేను రియల్గా చెప్తున్నాను. ఎవరో ఒక వ్యక్తి మా చిన్నూరు గ్రామంలో ఒక రాముల భజన మందిరం నిర్మిస్తున్నాము. ఎవరో ఒక వ్యక్తి ఇట్లా మురుగన్న గారి పాండి మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పిన దానివల్ల అతను ముఖ పరిచయం కూడా లేకుండానే మా గ్రామం నుంచి ఒక 5 మంది పెద్దలు ఆయన గారి ఆఫీస్ వద్దకు వచ్చి, అన్నా ఇట్లా మా ఊర్లో గుడి కడుతున్నాము, మీ సహాయం ఏదైనా చేయాలన్నా అని త్వరగా, మేము అన్న 10,000 ఇస్తే కూడా చాలు మనకి అనే ఉద్దేశంతో అన్నగారి వద్ద వచ్చి మా సమస్య చెప్పాము. కానీ మీకేం కావాలని అడిగాడు. అన్న గోపురం పెండింగ్ ఉంది, దాన్ని వర్క్ చేసి ఇవ్వండి అన్న అంటే, ఈరోజు 1,00,000 రూపాయలతో గోపురం నిర్మాణం పూర్తి చేసి
అందులో కలిసి అంతా పూర్తి చేసి మార్చి 1వ తారీఖున చిన్నూరు గ్రామంలో శ్రీ రాముల వారి భజన మందిరం కార్యక్రమానికి మీ అందరి సమక్షంలో సభాపూర్వకంగా అన్నగారిని ఆహ్వానం కోరుతూ మా గ్రామానికి ఇంత సహాయం చేసిన అన్నగారికి అందరి తరఫున మా చిన్నూరు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సేవారత్న డాక్టరేట్ విద్యలు పొందిన మురుగన్న గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఆలయ గోపురం నీడలో మొదలై అంతులేని సేవా ప్రయాణం, రోగుల నొప్పిలో దార్పుగా అమ్మ ఇక్కడ విచ్చేసినటువంటి స్టేజీ పైన విచ్చేసినటువంటి ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా మన పొలంనేరులో ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పొలంనేరుకు వచ్చి ఎంత పెద్ద పొలంనేరు టౌన్లో ఒక మానూరు ప్రాంతం ఇది. ఆ మానూరు ప్రాంతంలో ఇది మానూరు ప్రాంతం కాదు, ఇది రెండు పొలంనేరు. ఇది ఇక ప్రాంతంలో ఒక గంగమ్మ గుడి, ఎక్కడో చిన్న దేవస్థానం. ఈ రోజు చూస్తే మన తిరుపతి గంగమ్మ దేవస్థానం ఉంటుంది. దానికి ఆయన కృషి ఎంత ఉన్నదో మనకైతే తెలియదు. అదేవిధంగా నాకు మొదలగంట అయితే ఊరు నాకు తెలియదు, ఆయన పుట్టే నాకు తెలియదు. ఈ మధ్యలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగితే గరుడి సేవకి 20 టన్నుల కూరగాయలు అవసరం మాకు. సరే, రెండు లారీలు కూరగాయలు అవసరం మాకు. సరే, 2 లారీలు కూరగాయలు ఒక అయినాయి. కొన్ని కారణాల వల్ల లాస్ట్ టైంలో ఒక లోడ్ అయితే మన ఒడ్డుపల్లి మార్కెట్కి ఒక అయింది. ఇంకొక లోడ్డు మాకు ఒకే ఒక రోజులో మిస్ అయిపోయింది. ఎన్నో కొన్ని కారణాల వల్ల మన చంద్రన్న రానా ఇలా మురగన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన అడగడం చిన్నగా అడగడం రానా అన్నాడు. సరే, మా చంద్రన్న నేను ఇద్దరు వచ్చి అక్కడే కూర్చున్నారు. మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి మాదిరిగా నల్లగా కూర్చున్నారు కుర్చీ పైన. సరే, దగ్గరికి పోయి ఎట్లన్నా ఒక లోటు కూరగాయలు కావాలంటే ఇప్పుడు ఎట్లా నవ్వుతా ఉన్నాడు అట్లే నవ్వుతూ ఒక సెకండ్ కూడా ఆలోచించాల. ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించాల. తెల్లారి లోటు పెట్టడము గరుడ సేవకి ఆకుల గజేందర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మా అన్న ఆకుల గజేందర్ అన్న మా సొంత అన్న. మేము ఎక్కడ పిలిచినా ఎంత ప్రోగ్రాం పిలిచినా పరిగెత్తి వస్తారు. మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇలా కూరగాయలు కావాలంటే లాస్ట్ టైంలో మాకు వెంటనే కూరగాయలు ఇవ్వడము. అదేవిధంగా మళ్ళీ ఆ రోజే కాని పక్కనికి ఒక బండి, కీలపక్కడికి ఒక బండి, 3 బండ్లకు పూజ చేసి పంపించినాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్యలో మళ్ళీ మాకు మధ్యలో అడుగుతూనే ఉన్నాడు ఆయన, మీకు ఎప్పుడు కూరగాయలు కావాలో చెప్పు అంటే అవకాశం లేదన్నా, అవకాశం వచ్చినప్పుడు నీకు చెప్తాం మేము, ఇప్పుడైతే అవకాశం లేదనే మేము చెప్పినాము. సరే, అలాంటి అడిగే మనిషి కూడా తక్కువగా ఉంటారు. ఎన్నో లక్షల మంది ఉన్నారు, ఎంతో మంది లక్షల్లో డబ్బులు పెట్టుకుని ఉన్న ఉంటారు. కానీ ఆ గుణము మురగనికే దేవుడిచ్చాడు. అదేవిధంగా ఈ మధ్యలోనే మనకి ఒక యూనివర్సిటీ వాళ్ళు నాకు ఈ ఒక 5 ఏళ్ళ పరిచయం వాళ్ళు ఆసామాస వాళ్ళు కాదు, 3 స్టేట్లో మంచి సేవా కార్యక్రమాలు ఎవరైనా చేసేవాళ్ళకి వాళ్ళకి ఇలాంటి అవార్డులు ఇస్తారు. నాకు ఫోన్ చేశారు వాళ్ళు. సరే, అట్లా ఆలోచిస్తే నాకు మురగన మీద గుర్తొచ్చింది. అదే ఇంత పెద్ద గుడి కట్టినాడు, రోజు భోజనాలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ మాదిరిగా ఓం శక్తి గుడికి మారుమూరు ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పోతున్నారు. ఇతనైతే సరైన వ్యక్తి, ఇతనికే ఇద్దామనేసి ఒక 4 వీడియోలు పంపించమన్నారు వాళ్ళని. ఆ 4 వీడియోలు పంపిస్తే సరే ఒక అవార్డు ఇద్దామనే, పర్వాలేదే అన్నాడు. మళ్ళీ ఒక ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే నాకు 3 బిడ్డలు, నాకు మగపిల్లలు ఎవరు లేదు, నాకు ఓం శక్తి గుడి కూడా నాకు తెలియదు, మురగన్న ఇక్కడ ఏదో పుస్తకం పంపిస్తున్నాడు, నేను ఆయన కలిస్తే నన్ను పిలుచుకొని పోయినాడు, నన్ను ఒక కొడుకులాగా చూసుకున్నాడు ఆయన.
నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ వీడియో చూసి 2వ అవార్డులు ఆయనకే ఇచ్చేద్దాము, ఇంకా మనకి సాయ ఇంత మంచి చేసేవాడు ఎవరు లేదన్నారు. ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టరేట్ అవార్డు రావడము నిజంగానే మనకు అందరికీ గర్వకారము. ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా చేసి ఇంకా ఎన్నో చేయాలా. ఈ రోజు కూడా కాణిపాకానికి 4 టన్నుల కూరగాయలు ఇచ్చాడు మనకి. ఈ రోజు కాణిపాకానికి ఇప్పుడే బండిగా పూజ చేసి, అసలు ఆయనకి తెలియదు. మా ఇంటికి మేమే బండి పెట్టి ఇక్కడ లోడ్ చేపించి పంపించాము. ఆయనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, వినాయక స్వామి ఆశీస్సులు, ఇక్కడ గంగమ్మ గుడి ఆశీస్సులు, మన అందరూ ఆశీస్సులు ఇంకా బాగుంది. మనం అందరూ కూడా మురగన్నకి వెనకాల ఉండి ఆయన ప్రోత్సహిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారని ఆశిస్తుంది. వేదికను అలంకరించిన అత్యున్నత మహారథులకి, ముఖ్యంగా నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడైన గౌరవనీయులు శ్రీ డాక్టర్ మురుగన్ గారికి ఈ అవార్డు రావడం మీ అందరి సమక్షంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మురుగన్కి ఒక అన్నగా ఆయనకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు 100 కోట్లు 1000 కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలన్నా, దైవభక్తి ఉండాలన్నా, పూజా కార్యక్రమం చేయాలన్నా పూర్వజన్మలో సుకృతం ఉండాలా, భగవంతుల అందరి ఆశీర్వాదం, అదేవిధంగా ఆయన మురుగన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం, ముఖ్యంగా మీ అందరి ఘంటాబూరులో ఉండే ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఈ రోజు మురుగన్ ఇంత గొప్పగా చేస్తున్నారని కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, మన మురుగన్ ఇట్లా పూజా కార్యక్రమాలు ఒక ఘంటాబూరుకే పరిమితం కాకుండా పలానే నియోజకవర్గం అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా పూజా కార్యక్రమం గొప్పగా చేయాలని కూడా నేను ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, ఆదిపరాశక్తికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, ముఖ్యంగా నా తమ్ముడు మురుగన్ వాళ్ళ కుటుంబం అంతా, అదేవిధంగా గంటావుల్లో ప్రజలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయాల్లో, పూజా కార్యక్రమంలో, సనాతన ధర్మంలో ఎక్కడైనా సరే మురుగన్ ఒక లెజెండ్గా ఉండాలనేది కూడా మీ అందరి సమక్షంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, ఆ గంగమ్మ తల్లికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ రాఘవ జగన్. నమస్కారం. మీరు వచ్చుండే పెద్దోళ్ళకి, ఉండే మా అన్నోళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లే వచ్చిండే మా తల్లికి, మా అక్కలకి, మా చెల్లెలకి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎక్కడో తమిళనాడులో పుట్టి పెరిగినాను. తమిళనాడులో పుట్టి పెరిగేసి బతుకు చేట కోసం పొలంనేరికి వచ్చినోడిని. బతుకు చేట కోసం పొలంనేరికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, పని చేసుకొని ఈ స్థాయికి వచ్చినోడిని. నాకు పోయిన సంవత్సరము మార్చిలో నాకు గంగమ్మ గుడి చైర్మన్ అనే పదవి ఆలయ కమిటీలో నాకు ఇచ్చినారు. ఆ ఆలయ కమిటీ గంగ పండగ, గంగ జాతరకి చైర్మన్గా ఇచ్చినారు. నేను చేసిన గంగ పండగ చూసేసి మా కమిటీ మెంబర్స్ అందరూ పర్మనెంట్గా నువ్వే చైర్మన్గా గుడికి ఉండాలనేసి నాకు ఈ పెద్ద బాధ్యతని నాకు ఇచ్చినారు. వాళ్ళు నన్ను ఎంత నమ్మకంగా దీన్నే ఈ గంగమ్మ ఆలయాన్ని అప్పచెప్పినారంటే, ఆ పేరు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పేరు నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినారు. ఆ తల్లి ఆశీర్వాదం నాకు ఉండాలనేసి ఇంత పెద్ద పదవి ఇచ్చినారు. వాళ్ళు మరేది యాడగాని తగ్గకుండా నేను నిలబెట్టాలనేసి నాకు 20 మంది నా వెనకాల నిలబడినారు. మురుగన్నే ఉండాలా దీనికి అనేసి, వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, వాళ్ళు నన్ను నిలబెట్టినారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎన్నేళ్ళు అందరికీ ఉండాలనేసి ఆ తల్లిని వేడుకొని ఈ సేవా కార్యక్రమం దిగినాను. ఆ తల్లి నన్ను ఎంతో కష్టపడి ఆ తల్లితో కన్నీళ్లు పెట్టుకునేవాడిని.
ఆ తల్లి నేను ఒకప్పుడు అడిగినోడిని, నేను ఒక 20 ఏళ్ళ ముందు, మా నేను రాబోయే రోజుల్లో బాగుంటే ఈ గుడి అభివృద్ధి నేనే చేయాలనేసి అనుకున్నాను. కానీ ఆ గంగమ్మ తల్లి నా దగ్గర చేయించుకునే దానికి నేను చాలా రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఆ తల్లి నా దగ్గర చేసుకునే దానికి నాకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా కూడా ఉన్నది. నాకు ఈ డాక్టరేట్ వచ్చింది, సేవారత్న వచ్చింది, నాకు సంతోషం లేదు. కానీ ఆ గంగమ్మ తల్లి నన్ను ఇంత పెద్ద బాధ్యతని చేపించింది అనేసి చాలా ఆనందపడుతున్నాను. ప్రతి ఒక్క అడుగు ఆ గంగమ్మ సేవల్లోనే ముందడుగు వేసుకుని పోతామనేసి తెలుపు చేస్తున్నాను. నేను 10 రూపాయలు సంపాదించే 5 రూపాయలు మా ఇంటికి పెట్టుకునేసి 5 రూపాయలు దేవా కార్యక్రమమే చేస్తాననేసి ఆ గంగమ్మ ఆశీస్సులో తెలియజేస్తున్నాము. నా ప్రతి ఒక్క అడుగు దేవా కార్యక్రమం, దేవుని కార్యక్రమంలోనే ముందడుగు చేసుకొని పోతాననేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ గంగమ్మ తల్లి నిజంగా ఆ తల్లి ఈ బీసీ కాలనీ గంటావూరులో ఉండాలి కాబట్టి నన్ను ఈ స్థాయికి తెచ్చిచ్చింది. నేను ఎవరో తెలియదు. నేను గంటావూరుకు వచ్చి 24 ఏళ్ళు అయింది. ఈ 24 ఏళ్ళు నేను ఎవరు ఏమని ఎవరికి తెలియదు. కానీ 6 నెలల ఆ తల్లి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఆ స్థాయి నిజంగా ఉండాలి కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ తల్లి ఆశీర్వాదము ఈరోజు ఈ సభకు వచ్చి ఉండేవాళ్ళు అందరికీ తల్లి ఆశీర్వాదం ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణమి, అమావాస, మంగళవారము, శుక్రవారము పూజా కార్యక్రమం జరుగుతుంది. బయట నుంచి చాలా మంది వచ్చిన్నారు. మీ కోరికలు ఏమి కోరికలు ఉంటానో, నేను ఏమి లేకుండా ఉండే దీని నుంచి వచ్చినవాడు ఆ తల్లి ఆశీస్సులో ఈరోజు నేను అందరూ బాగున్నాను కాబట్టి నేను నా వల్ల ఈ కాడికి సేవలు చేసుకొని పోతా ఉన్నాను. ఈ సేవలో నా ప్రాణం ఉండే వరకు నేను మనసు పూర్తిగా విశ్వాసంగా ఏ ఇది లేకుండా ఆ గంగమ్మ ఆశీస్సులు, ఆ ఆశీర్వాదంలో నేను ఖచ్చితంగా ముందడుగు వేసుకొని పోతాననేసి తెలియజేస్తున్నాను. పల్మేర చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, అలాగే మన స్టేజ్ పైన ఉన్న మన ఆట గజేంద్ర శ్రీ గౌరవమైన ఆట గజేంద్ర గారికి, అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇంత చిన్న వయసులో ఈరోజు మన డాక్టర్ మురుగన్ గారికి సేవారత్న అవార్డు రావడం చాలా గర్వకంగా ఉన్నది. అలాగే ఈ పలమనేరులో గంటావూరు గ్రామంలో మన మురుగన్ గారు కూడా ఈ డాక్టర్ రావడం చాలా గర్వంగా ఉన్నది. దీనివల్ల కూడా మన గంటావూరు పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది డాక్టర్ వల్ల. దీనికి మూల కారణంగా ఇక సోషల్ మీడియా వల్ల చాలా అందరిని చాలా ఇది చేసి ఈ సోషల్ కష్టపడి చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గంటావూరు చాలా మూల ఉన్నది గ్రామము. అలాంటి గంటావూరులో వచ్చి మన గంగమ్మ గుడి అన్న చేసే డెవలప్మెంట్ని, అన్న చేసే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఓం శక్తి బస్సు పంపించే సేవా కార్యక్రమాలు చూసి దాన్ని సోషల్ మీడియా ద్వారా అన్ని మన చుట్టూ ఈ సోషల్ మీడియా చాలా పబ్లిసిటీ చేయడం వల్ల ఇంత చిన్న వయసులో ఇంత చిన్న అవార్డు రావడం చాలా గర్వంగా ఉన్నది. అలాగే ఈ పొద్దు ఇంట్లో రూపాయలు ఖర్చు పెట్టాలంటే బాగా అంటుంది, ఏం ఖర్చు పెట్టేసట్లా ఇంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఆమె కూడా శ్రీ శ్వేత ఆమె కూడా అతని భర్తకి తోడుండి గుడి విషయంలో ఆమె కూడా ఎటువంటి అతనికి ఇది చెప్పడం, అతనికి కూడా కొంచెం ఆమె సపోర్ట్ చేస్తూ, అలాగే అమ్మ మురుగన్ వాళ్ళ అమ్మగారు కూడా మారమ్మ, ఆమె కూడా అతనికి ప్రోత్సహించి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తేనే బయట వచ్చి రూపాయి ఖర్చు పెట్టాలంటే మీకు అంత తెలిసిందే. ఆడవాళ్ళింటికి 10 ఫస్ట్ దేవుల డబ్బులు ఉందా ఎంత చూసే రకము. అలాంటిది వాళ్ళు ప్రోత్సహించు, ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించు ఈ ఇంత పెద్ద కార్యక్రమాలు చేసిన మురుగన్న గారికి మా కంపెనీ తరఫున అభినందనలు తెలుపుకుంటూ, ఈ డాక్టర్
రేట్ వచ్చిన అందుకు మాకందరూ అందరూ అతనికి ఇచ్చిన మా సేవా రత్న అవార్డు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన భక్తాదులందరికీ చెప్పే విన్నపం ఏమంటే వరగాని గారు సేవ డాక్టరేట్ పొందిన దానికి మనకంతా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్ చెప్పండి, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుపతి గంగమ్మ గారికి, తిరుపతి గంగమ్మ గారికి, తిరుపతి గంగమ్మ గారికి. ఇదే మాదిరి సేవా కార్యక్రమాలు చేస్తూ మురుగన్న గారు అందరికీ సహకారం అందిస్తారని మరి కోరుతూ అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాళ్ళని టూరిస్ట్ పిలుచుకోవడమే, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసి మళ్ళీ నీట్గా అందరినీ ఇల్లు చేర్చడం కానీ అన్ని కార్యక్రమాలను ఇక్కడ పూజ కార్యక్రమం కూడా అంత బాగా జరుగుతున్నది. అన్నదానము అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మా హృదయపూర్వక నమస్కారములు. ఇంతే. గంటావూరు ఈసీ కాలనీ తిరుపతి గంగమ్మ దేవస్థానము ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా చూసిండము ఇంత అమ్మకి సేవ చేసే విధానము అన్నకి కలిగినందువలన మాకు సంతోషకరంగా ఉంది. మేము 600 మంది మేల్మడుతూరుకి తీర్థయాత్రకి వెళ్ళాము. అందులో 11 బస్సుల ద్వారా వెళ్ళి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ సురక్షితంగా ఈ గ్రామానికి మాయా ఊర్లకి చేర్చిన ఘనత ఎవరికన్నా ఉన్నది అంటే అది మురుగన్న అన్నగారికే. కాబట్టి ఈరోజు మన ఇంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మనకి చేతులు రావు. పక్కలో మనం టీ తాగకపోతాం. టీ తాగకపోతే మనం టీ తాగినప్పుడు వాడు మనకి ఈ ఖర్చు పెట్టేస్తే మనకి ఏమైపోతుంది, పక్కు తొలగే కలియుగ ధర్మంలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ కాలంలో ఇప్పుడు. కాబట్టి అన్న ఈ గంగావూరు బీసీ గల తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ఇంతమందికి పౌర్ణమికి అమావాస్య పూజలో ప్రతి 2000 మందికి తరఫున భోజనాలు పెడుతున్నాయంటే అదే అమ్మ ఇచ్చిన ఆశీర్వాదము. ఇలాంటి సేవలు మరింటి కోరుతూ అన్న రాబోయే కాలంలో ఇంకా చాలా జరపాలని కోరుకుంటున్నాను. సేవకు గౌరవం రావడం నిజమైన గౌరవం ఇవ్వడమే మన పద్ధతి. ఈరోజు బెంగళూరులో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీలో సేవారత్న డాక్టరేట్ ఇవ్వడము ఈడుండే గంటావూరు ప్రజలంతా గర్వించదగ్గ విషయం. ఎందుకురా అంటే గంటావూరు అంటే ఏదో చిన్న చూపు లాగుంది. ఎప్పుడు మురుగా వచ్చినాడో ఈ రోడ్ బీసీకల్ రోడ్డుకే ఒక రేంజ్ తెచ్చేసినాడు. ఇప్పుడు చెప్పాలంటే ఫ్యూచర్లో ఈ బీసీకల్ ఈ గంగంగుడి రోడ్డు పలమనేరు బజార్ నుంచి జోలీకి మీద తయారవుతుంది. మీరు చూడండి, ఈ గుడి 20 ఏళ్ళ తర్వాత ఇంత డెవలప్ కావాలా, ఒకే సంవత్సరంలో డెవలప్ చేసుకొని వచ్చా. ఈ గుడిలో గంగమ్మకి మారమ్మకి పూజలు చేసే మాదిగా అలంకరణ తిరుపతి తిరుచానూరులో అమ్మవారికి చేస్తారు. అలాంటి అలంకరణ అన్న మురుగా వచ్చిందనే ఇక్కడ పలమనేరు వాళ్ళకి మన గంటావూరు వాళ్ళకి కల్పించినాడు. రెండోది స్వామి ఉన్నాడు, లలిత స్వామికి అక్కడే అంకితం అయిపోయి ఆయన పంచహారతులు చేస్తాడు. నిజంగా ఎవరైనా చూసింటేనే ఆ అనుభూతి కలుగుతుంది, చూడకపోతే ఏం చేసేది కాదు. ఎప్పుడైనా స్వామి హారతిస్తాడు రాండా, ఇదే వేరు అమ్మ దగ్గర అనిపిస్తుంది. మూడోది స్వామికి మన గుడి ఎక్కడైనా పోండి, ఆంధ్ర ఇండియా లెవెల్లో ఒక గుడి కట్టినాడు, ఒక ధర్మకర్త ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఒక పూజారిని పిలిచి పట్టణ చేయాలంటే అది మురుగా వాడే. ఎక్కడైనా పూజారికి గుడి ముందు వచ్చి భద్రంగా చేసినారా ఎవరు లేదు, ఓన్లీ మురుగా. నిజంగా ఆ విషయంలో అప్డేట్ చేయాల. మళ్ళా రెండోది 4వది ఇక్కడ అన్నదానం చేస్తారు. వాళ్ళకి అన్నదానం చేస్తే ఏం చేస్తారంటే ప్రసాదం ఇస్తారు, కప్పులో పెట్టారు, పోతాడు. కానీ మురుగా లేదంటే ఎప్పుడు వచ్చినా మనకు పెళ్లిలో భోజనం ఎట్లా పెడతారో పెళ్లి భోజనం పెట్టిస్తా ఉన్నాడు మురుగా. మేము ప్రెస్ అయినా కూడా ప్రతిసారి ఇస్తాను, ఓపికని వడ్డిస్తాడు. ఎంత మామూలుగా మన వాడిని అన్నం చేయడం గంటేస్తారు, 2 గంటేస్తారు, మళ్ళీ 10 ఎంత ఉండేది అంటారు. కానీ 4వ గంట కూడా కింద పట్టుకొని 10 అనిపిస్తాడు.
ఇట్లాంటి అన్నదాత ఉంటారంటే అన్నదాత ధర్మకర్త గుడి చైర్మన్ మురుగన్ నిశ్చయంగా ఏ రకం మనమంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కొందరు అంటాడు వాయనేమో అదేదో చేస్తే ఇదంతా ఏం చేస్తామంటే జనాలు సేవ చేస్తారు కదంటే కడుపు చూడ అదైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం. నిశ్చయంగా అన్నం అనేది ఈ చూసి నేర్చుకోవాలి, ఎట్లా పెడతాడు ఎట్లా పోతాడు అనేది. మళ్ళా నాలుగోది మన విషయం చెప్పండి. ఈ మధ్య హోమ్ శక్తి టూర్లకు అంతా పోయినారు, ఈరోజు బస్సులో పోయినారు. చాలా మంది పేదలు ఉన్నారు. పేదలు ఉంటే టూర్లు పోలేకున్నారు. మురుగా అయితే ఫస్ట్ 10 బస్సులు వచ్చా, మళ్ళీ 5 బస్సులు వచ్చి, మళ్ళీ 6 వెయ్యి, మళ్ళీ 21 బస్సులు వచ్చించా. అందరికీ ఒక ఆయన మాట్లాడినారు, ఎవరు ఆయన మనకు తెలుసు, మన వీడియోలు చూస్తే సార్ నా ముగ్గురు కూడా తొడుకోపోలే గుడికి, మీరు తొడుకోపోయినారు, ఆయన దండం పెట్టినట్టు. నిజంగా ఈ విషయం నా ముగ్గురు తొడుకోవాలా, నా పెట్టి తొడుకోవాలా, ఆ కన్యాకుమారి అంతా మీరు చూసాను, ఆ విషయం అక్సెప్ట్ చేసినాడు. ఇంకో విషయము, మన ఊర్లో గుడి ముందర వ్యాపారం చేస్తారు. ఎవరండి గుడి ముందర వ్యాపారం చేసేది? షికారోళ్ళు ఏం చెప్తారండి, మేము గుడి మీద వ్యాపారం చేస్తాం, దేవుని వల్లే బతుకుతాం, కానీ మమ్మల్ని గుర్తించరన్నారు. ఎవరో ముగ్గురు వచ్చారు, మురుగాని అడిగినారు, సార్ హోమ్ సెక్యూరిటీ చూడాలన్నారు. మురుగా ఏం చెప్పినాడు, మా నలుగురంటే కాదు ఒక బస్సుకు వచ్చేట్టు అమ్మినారు. వాళ్ళు ఏదో పొలం నేరు కుప్పలంతా ఉంటేనారు. నేరుగా పోయి ఏం చేసినారు, కుప్పం వాళ్ళు పొలం నేర్చుకు వచ్చి మురుగా చేరిస్తే మాలేశ్వరాన్ని పంపిస్తామన్నాడు. ఆ షికారాలు అంతా పిలిపించి బస్సు పంపించా. మళ్ళా పాపం వాళ్ళు కూలీలు వెళ్తే డబ్బు ఉంటుంది, మళ్ళీ 10,000 ఇచ్చా. ఎవరు ఇస్తారంటే మన అన్న ఇస్తారా, తమ్ముడు తెలుస్తాండి. నిజంగా మురుగా హ్యాట్స్ ఆఫ్. మురుగా గురించి బ్యాడ్గా చెప్తాను. నేను ఎప్పుడు స్టేజ్ మీద వచ్చేలేదు, కానీ ఆయన పనులు నేను అట్లా చూసినాను. మనం చూసి చెప్పకపోతే చాలా వేస్ట్. కొందరు పిలిచినారు రానాలు మనం ఏం చేసేది కాదు. నిజంగా ఈ రోడ్డు ఫ్యూచర్లో పొలంనేరు బజార్ వీధి జౌలి అంతా డెవలప్ అవుతుంది. నిజంగా చెప్తాను చూడ. ఈ విషయంగా మురుగాని అభినందిస్తున్నా. టైం తక్కువ టైంలో నిన్న రాత్రి ఒక పంచాయతీ వెళ్ళాము మురుగన్న, నేను మా మీడియా మిత్రులందరూ. వాళ్ళకి మనం బస్సు కట్టలేదు అంటే మనకి తెలియదు, వాళ్ళు ఓంశక్తి గుడి పోతారనేది తెలియదు, వాళ్ళు రావడం అనేది కూడా లేదు. వాళ్ళు మన వల్ల ఏం లబ్ధిగా పొందలేదు. ఆ పంచాయతీ వాళ్ళు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నుంచి పోతే ఈ రోజు దాదాపు 300 మంది వాళ్ళు కూలి నాలు వదులుకొని మురుగన్న మీద అభిమానంతో దాదాపు 300 మంది, దాదాపు 15 వెహికల్ వచ్చారు. వీళ్ళకి అందరికీ మా అందరి తరఫున, మురుగన్న కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి మన పంచాయతీ వాళ్ళు ఎంతమంది వచ్చినారో చేతి పైకి ఎత్తండి చూద్దాం. నాగిరెడ్డిపల్లి పంచాయతీ నుంచి 90% వాళ్ళే వచ్చినారు. అనా నెక్స్ట్ స్థానిక ఓంశక్తి బస్సులు అయితేనేమి, వాళ్ళ ఊర్లో ఏమన్నా జరిగితే ఒకసారి నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదం తెలుపుతుంటాము. మేము మీ ఊరికి వచ్చి నేను రవి ఇద్దరు వచ్చినాము. ఇద్దరు వచ్చేసి ఇట్లా ఇది జరుగుతూ ఉంది రండి అని చెప్పిన దానికి మీ ఊర్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చెప్పినట్లే రవీణ చెప్పిన దానిలోనే మేము కూడా మీకు వంశతి గుడికి పుచ్చుకొని పోతామని చెప్పినాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరము మీ ఊరికి 2 బస్సులు కాదు, 3 బస్సులు కాదు, మీరు ఎంతమంది వస్తే అంతమంది ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదము మీకు ఎన్నేళ్ళు ఉండాలో ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంలో ఖచ్చితంగా నేను పిలుచుకొని పోతాననేసి కూడా ఈ స్టేజ్ మీద చెప్తున్నాను. రత్నమ్మ మురుగన్ స్వామి వాళ్ళ గుడికి వచ్చినాము. స్వామిని అడిగినాము, స్వామి మమ్మల్ని తోడుకొని పోయినాడు. గుళ్ళకంతా వంశక్తి మాల వేసుకొని అంతా ఖర్చు పెట్టుకొని తోడుకుపోయి బాగా నచ్చినంగా తోడుకొచ్చి మా ఇంట్లో వదిలేసినారు. వాళ్ళ బిడ్డ పాప వాళ్ళ అమ్మ నాయన బాగా నచ్చినంగా ఉండాలా, దేవుడు బాగా చూడాలా స్వామిని. థ్యాంక్స్. వారి దయలా మీ హస్తం, ఒక మాట ధైర్యం, ఒక చూపు ఆశ చాలునని చూపిన జీవితం. మాటల్లో కాదు కార్యాలలోనే మానవత్వానికి సాక్ష్యం. దేవునిపై నమ్మకం, ఆత్మబలం,
అడుగులో భక్తి పరిమళం వ్యాపారం. సేవాభావానికి వచ్చిన గౌరవం, సేవారత్నం పురస్కారం. సమాజానికి అర్పించిన జీవితానికి దక్కిన ఘన సత్కారం. పుస్తకాలకే పరిమితం కాని క్షోణానికి డాక్టరే జీవితం అనే పాఠశాలలో మీరు రాసిన బంగారు లేఖ. గౌరవ డాక్టరేటనే బిరుదు మీ సేవకు ముద్ర మాత్రమే. మనిషిగా నిలిచిన ఈ జీవితం అసలైన దిట్రి ఇదే. సేవారత్నంగా మురుగన్ గారు సేవతో వెలిగే దీపం. భక్తి బాటలో నడిచిన జీవితానికి గౌరవ డాక్టరే ఘనత. పథకాలు మెరుస్తాయి కొంతకాలం, మీ సేవ నిలిచేది యుగయుగం. కీర్తి కంటే గొప్పది ప్రేమ, అదే మీ నిజమైన విజయం. పదవులు మారతాయి కాలంతో, సేవ విలువ మారదు ఎప్పటికీ. మానవత్వం అనే దీపం నీ చేతిలో వెలిగింది శాశ్వతంగా. ఒకరి జీవితంలో వెలుగై నిలవ. అభినందన పత్రం చదువుతున్నాము. శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త శివపుత్ర ఆర్ మురుగన్ గారికి గౌరవ డాక్టరేట్ మరియు సేవారత్న లభించిన సందర్భంగా సమర్పిస్తున్నటువంటి అభినందన పత్రం. అన్నదానం మహాదానం. తిరుపతి గంగమ్మ గుడిలో భక్తులకి పేదలకి ఆకలి తప్పులు తీరుస్తున్న అన్నదాత సుఖీభవ. తెలివితేటలున్నా చదువుకునే పరిస్థితి లేని పేద విద్యార్థులకి చదువు చెప్పిస్తున్న జ్ఞానదాత సుఖీభవ. ఎవరు ఏ సాయం ఆశించి వచ్చినా కాదనకుండా అభయ హస్తం అందించే స్ఫూర్తిదాత సుఖీభవ. ఎవరు మీ వంటి స్ఫూర్తినిచ్చే మూర్తిమత్వానికి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న శుభ సందర్భంగా మీకు లభించిన సేవారత్న పథకం పలమనేరు పట్టణానికే కీర్తి కిరీటంగా భావిస్తూ మీరు మరిన్ని పురస్కారాలు డాక్టరేట్లు అందుకోవాలని మనసారా కోరుకుంటూ దేవవ దిగ్విజయభవ. ఇంకేంటి ఎక్కింది బైక్ ఎట్లా ప్రజలకు అదేవిధంగా పల్మనేరు పట్టణ పుర ప్రజలు ఇక్కడ విచ్చేసినటువంటి పుర ప్రజలందరూ కూడా నా వందనములు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక అనేది ఏర్పాటు చేయడం ఒక గొప్ప అభినందన సభగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరము. ఎందుకంటే ఇక్కడ గంటావూరు కాలనీలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కాకపోతే మందికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మురుగన్ గారికి మనము చాలా అభినందించాలా. ఆయన ఒకటి మురుగన్ గారిని చూడాలంటే మనము మారం గుడిని చూడాలా. 3 సంవత్సరాల గుడి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గుడిని డెవలప్మెంట్లో కాకుండా అదేవిధంగా ప్రతి వారము అందరూ కూడా అన్నదానం చేస్తూ ప్రజల యొక్క మనస్సును పొందినారు.
మన్నలు పొందినాడు కాబట్టి ఆయనకు ఆ దేవదేవులు వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లవేళ ఉండాలని, అదేవిధంగా ఆయన సేవను గుర్తింపుగా పాండిచ్చేరి వాళ్ళు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు సేవారత్నతో పాటు డాక్టర్ పిహెచ్డి ఇవ్వడం చాలా ఆనందకరం. ఇవన్నీ మరి రాబోయే రోజుల్లో కూడా ఆయనకున్న దేవుడు మంచి ఆశీస్సులు, మంచి ఆయుష్, ఆయనకి మంచి కృపా కటాక్షం వేయాలని ఆ మారమ్మ తల్లి వేడుకుంటున్నాను. మీరు మౌనంగా బోధించారు కార్యంగా. బంగారం కాదు, భవనాలు కాదు, మీ సంపద సేవే. పేరు కాదు, ప్రచారం కాదు, మీ శక్తి ప్రేమే. దేవుని సేవే లోక సేవగా జీవించి చూపిన జీవితం. ఈ బాటలో నడిచే ప్రతి అడుగు ఒక పాఠం. ఈ నేలపై మీరు వేసిన అడుగులు ఆశల విత్తనాలే, ఈ సమాజానికి ఇచ్చిన బహుమతి, ఈ సేవా కదలలే. నిన్న నేడు రేపు కూడా మీ పేరు వినిపించాలి. సేవారత్నం మురుగన్ గారు చరిత్రలో నిలవాలి. ముందున్న ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. కొరగన్న ద్వారా ముత్తుకూరు పంచాయతీ నెల్లపల్లి గ్రామం మా ఊరు తరఫున 30 మంది హోంశక్తి మాల వేసుకొని క్షేమంగా పోయి వచ్చినారు కాబట్టి ఆ గంగమ్మ తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లపల్లి గ్రామం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేవారత్నం దారు మురుగన్ గారు సమాజానికి వరుణ్ గారు. భక్తి సేవా దయల సంగమం, మార్గదర్శక దీపం. ఈ బాటలో నడిచే తరాలన్నీ మానవత్వం నేర్చుకోవాలి. మీ సేవా వెలుగు ఈ నేలపై యుగయుగాలు వెలగాలి. గం గమ్మ కృపతో వెలిగిన దీపమయ్యా, సేవామూర్తి మురుగన్ గారు మా గర్వమయ్యా. సేవలో జీవితం, భక్తిలో మనసయ్యా. దార్ మురుగన్ గారు ధన్యులయ్యా. కష్టాల్లో ఉన్న వారికి కన్నీరు తుడిచే చేతి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే నేతి. పెరుకోరని సేవలో పుణ్యమే ధ్యేయముగా, మనసున్న మనిషిగా నిలిచారాయ్యా. సేవారత్న అవార్డు వచ్చే న్యాయముగా, నిస్వార్థ సేవకు గుర్తింపు మాయముగా. పేదల పాలిట దేవుడిగా నిలిచినయా, సమాజానికి ఆదర్శమయ్యారయ్యా. గంగమ్మ కృపతో వెలిగిన దీపమయ్యా. సేవామూర్తి మురుగన్ గారు మా గర్వమయ్యా. భక్తి గల హృదయంతో గంగమ్మ సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసే నిర్మల మనసులో, అమ్మా ఆశీసులతో అడుగులు ముందుకు
ధర్మ బాటలో నడిపే దైవ బలం అందుకు గౌరవ డాక్టరే తలంకారమయ్యా మనవత్వానికి ముద్రగా నిలిచిందయ్యా డిగ్రీ కాదు జ్ఞానం సేవే విద్యగా హృదయాల వైద్యుడయారు నిజముగా గంగమ్మ తల్లి కరుణామయీ నీ ఆశీస్సులే జీవనమయీ మురుగన్ గారి చేతుల ద్వారా ప్రవహించే నీ సేవధారా గంగమ్మ కృపతో ఎంపికైన సేవా మాది చిన్న పల్లెటూరు నేను ఒకసారి పల్లెటూరుని ఏదో మొదలు స్వామి బండ్లు పంపిస్తాను అనేసి వచ్చిందని స్వామి నాకు బండి కావాలా పేదోళ్ళు మేము పోవాలని చెప్తే నేను పంపిస్తాను మీకు భయపడతాను ఎంతమంది అనుకుంటే మీకు పంపిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చినాము మాట ఇచ్చిన ప్రకారం మేమేం చేసినామంటే బస్సుకు డబ్బు కట్టేసినాము ఆ డబ్బుగా వస్తే నేను పంపిస్తామనేసి మాకు అమౌంట్ ఇచ్చి 3 మూటల బియ్యం ఇచ్చి కన్న పెట్టేవారుగా మాకు అన్ని సేవ చేసి పంపించి బస్సు సైకిల్ చేసి మీరు లక్ష్యంగా పోయినమ్మా ఇంకా సంవత్సరానికి మీకు పంపిస్తామనేసి మాకు మాట ఇచ్చినాడు నేను వచ్చి నేను పేదవాడిని ఆ కొడుకు లేదు ఇరవై ఏళ్ళుగా బాధపడుతూ ఉంటా అలా కాలేదు అమ్మని ఉంటాడు బిడ్డ చదివిస్తాను ఇట్లా వాళ్ళు 10 మందికి చెప్తానంటే ఆమె లక్ష్మీదేవి పర్వతమ్మ తిరుపతి గంగమ్మ లక్ష్మిగా చూసి అన్ని చెప్తే తల్లిదండ్రులు లక్ష్మిగా కూడా నాయక నాటితే 100 మందిని చూస్తాను దారు మురుగన్ గారి జీవితం ఒక మహాసేవ అవార్డులు వెలిగిన అమ్మ దీవెన శాశ్వతం సమాజం తల వంచి వందనం సేవారత్నం దారు మురుగన్ గారు సేవతో వెలిగే దీపం భక్తి బాటలో నడిచిన జీవితానికి గౌరవ డాక్టరేట్ ఘనత సేవే శ్వాసగా ధ్యేయంగా మనవత్వానికి రూపం సమాజహితమే లక్ష్యంగా మాకు మార్గం చూపే దీపం పేరు కోసం కాదు చేసిన సేవ ప్రేమతో పుట్టిన త్యాగమే పదవి కోసం కాదు నడిచిన బాట ధర్మంతో నిండిన మార్గమే అడిగితే కాదు అడగక ముందే చేయి చాచే గొప్ప మనసు కష్టాల చీకటిలో వెలుగై నిలిచి ఆశలు నింపే హృదయపు వెలుగు పేదల కన్నీరు షికారి కాలని పలమనేరు బండమిట్ట షికారి కాలని మేము అది షికారి వాళ్ళు ఆ గోమ సత్తి మాల సగైన చేసినారు సార్ రామని చెప్తే మేము వచ్చి మాల వేసుకొని బాగా ఎంజాయ్ చేసినాం సార్ వల్ల 3 పూట్లు భోజనం కూడా తిన్నాం సార్ వల్ల మాకు దర్శనం కూడా బాగా జరిగింది పోయి దర్శనం చూసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చినాము ఇంకా చాలా చాలా థ్యాంక్స్ సార్ ప్రార్థనలై దేవుని చేరే దారిలో సేవే పూజగా మలిచిన జీవితం నిలిచింది చరిత్రగా సేవారత్నం దారు మురుగన్ గారు సేవతో వెలిగే దీపం భక్తి బాటలో నడిచిన జీవితానికి
వారిదైలా మీ హస్తం ఒక మాట ధైర్యం ఒక చూపు ఆశ చాలునని చూపిన జీవితం మాటల్లో కాదు కార్యాల్లోనే మానవత్వానికి సాక్ష్యం దేవునిపై నమ్మకం మాతరంకరే మీ అసలు అలంకారం సేవ చేసినం ప్రతి అడుగులో భక్తి పరిమళం వ్యాపారం సేవాభావానికి వచ్చిన గౌరవం సేవారత్న పురస్కారం సమాజానికి మురుగన్ గారికి శుభాభినందనలు తెలుపుతూ దీనికి ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. పంచాయతీ తరపున ఏ ఒక్క బిడ్డ కానీ భూమి మీద రావడానికి పని కాదు. మహానందల వ్యక్తిని ఒక సేవ వ్యక్తిని ఈ భూమి మీద పొందినంత మహాతల్లిని ఒక పంచాయతీ ప్రభావం చేయాలనుకుంటున్న తల్లి ముందు కావాలని కోరుతున్నాను. జన్మనిచ్చిందంటే ఎందుకంటే మహాపార్టీ యువతలు కానీ ముఖ్యంగా మనం అందరూ చేరి ఈ తల్లి ప్రభావం చేయాలి. ఇలాంటి తల్లి ఇలాంటి వ్యక్తిని నాకు పరిచయం చేపించి ఆ వ్యక్తి భగవంతుడి సేవలు పొందడము ఆయన ద్వారా మేమందరూ ఆ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో పెంచుకోవడానికి మాకందరికీ ఉత్సాహించినటువంటి అన్నగారికి అంతకు ముందుగా ఆ తల్లికి పాదాభరణంలో సంకేతం చేస్తున్నారు. ఐశ్వర్యాలు అష్ట ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు మరెన్నో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ గంటా ఊరు ఇందిరమ్మ కాలనీ మురుగా సార్ గారి ఫ్రెండ్స్ కి అందరికీ భక్తులకి అందరికీ ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలు అష్ట ఆరోగ్యాలు ఇచ్చి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ మురుగన్ సార్ గారిని నేను చిన్న సన్మానం చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గంటా ఊరు గ్రామ ప్రజలకి ఇక్కడున్న మురుగన్ ఫ్రెండ్స్ కి అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను. అర్పించిన జీవితానికి దక్కిన ఘన సత్కారం పుస్తకాలకే పరిమితం కానీ జ్ఞానానికి దాటయుందే జీవితం అనే పాఠశాలలో మీరు రాసిన బంగారు లేఖ గౌరవ డాక్టరేట్ అనే మన మురుగన్ మాకు ఒక 2000 మందికి భోజనం ఎక్కడి నుంచి పంపించినారు. అందరూ రక్షణగా ఫోన్ చేసి రక్షణ గుడికి పోయేసి వచ్చినాము. ఆయన 6 వాళ్ళ బిడ్డ పాపలతో నిండు నూరేళ్ళు వర్తిల్లారని అవంశక్కమ్మ తల్లిని కోరుకుంటున్నాము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయన సహాయం ఉండాలని ఆయన బాగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిరుదు మీ సేవకు ముద్ర మాత్రమే మనిషిగా నిలిచిన మీ జీవితం అసలైన డిగ్రీద సేవారత్నం దారు మురుగన్ గారు సేవతో వెలిగే దీపం భక్తి బాటలో నడిచిన జీవితానికి గౌరవ డాక్టరే కరత వారి యొక్క మిత్ర బృందాన్ని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. పథకాలు మెరుస్తాయి కొంతకాలం మీ సేవ నిలిచే దివితయుగం కీర్తి కంటే గొప్పది ప్రేమ పదవులు మారతాయి కాలంతో సేవ విలువ మారదు ఎప్పటికీ మానవత్వం అనే దీపమే చేతిలో వెలిగింది శాశ్వతంగా ఒకరి జీవితంలో వెలుగై నిలవడం అదే గొప్ప విజయమని చూపించారు మీరు మౌనంగా బోధించారు కార్యంగా బంగారం కాదు భవనాలు కాదు మీ సంపద సేవే పేరు కాదు ప్రచారం కాదు మీ శక్తి ప్రేమే దేవుని సేవే లోక సేవగా జీవించి చూపిన
సాయంకాలం Thank you.
కెమెరా లోపల పెట్టండి. ఎవరు అరేంజ్ చేయరా మనకు